చూడుండ్రి ఏ తీరుగా దూసుకుపోతున్నదో భారతదేశము. రోగం వస్తే దవాఖానకు పోయేటానికి ఆధ్యాధునిక డోలి సౌలతులు ఏర్పాటు చేసి ముందుకు పోతున్నది. నదుల మీద పెద్ద పెద్ద బ్రిడ్జులు కట్టి తలక్ తలక్ మని మెరిసే తార్ రోడ్లు వేసి రాకపోకలను రై నడుపుతున్నారు. అగ్గో కావడి కట్టుకొని జోలేలా మూలుగే ముసలమ్మని తీసుకొని పోతుంటే బ్రిడ్జులు కట్టిండ్రు రోడ్లు వేసిండ్రు అంటున్నావేంది అని అనుకుంటున్నారా? మరి అంత గొప్ప దేశాన్ని పరిపాలిస్తున్నారు మన నేతలు. ఏపీలో ఉన్న మన్యం జిల్లా కొమరాడ మండలం రెబ్బా అనే ఊర్లే మూలిగే ముసలమ్మను నాగావళి నది దాటిస్తున్నారు. పాపం మన్యం జనానికి చక్కటి దవాఖాన లేదు. పోని పట్నం పోదామంటే సరైన రోడ్డు లేదు. ఇక్కడ ఇట్లుంటే ఇగో గిది చూడుండ్రి ఇంకెట్లున్నదో. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి రోడ్లు. నూనె పోస్తే ఎత్తుకునే తట్టు, అసలు బురద లేదు. గిరికల బూట్లు వేసుకొని స్కేటింగ్ కూడా చేయొచ్చు. అంత మంచిగా ఉన్నది దారి. కాళ్ళకు మట్టి అంటకుండా ఎన్ని కిలోమీటర్లైనా నడిచిపోవచ్చు. మోకాల లోతు దిగబాటు అసలే లేదు. ఎంత చక్కని రోడ్డు కదా. విజయనగరం జిల్లా బొండ్లపల్లి మండలం చిన్నంగూడెం ఎర్రొడ్లపాలెం అనే ఊర్లల్లా ఉన్న పరిస్థితి ఇది. రోడ్లు ఇంత మంచిగా ఉన్నాక నేటి ఈ బాలలు రేపటి పౌరులు కాకుంటే ఇంకేమైతారు చెప్పుండ్రి. దేశాన్ని ఎంతో మంచిగా నిర్మిస్తున్నారు. ఇగో ఇది దేశం ముందటికి పోవడంటే, ఇది ఆర్థిక వ్యవస్థ అందరంత ఎత్తుకెదుగుడు అంటే. జీడిపి పెరిగితే చాలు, వీళ్ళ బతుకులు మారాల్సిన అవసరం లేదు. దేశానికి మొన్నటికి మొన్న స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఫికర్ చేయాల్సిన పని లేదు. నైజీరియా, సోమాలియా అసొంటి దేశాల తిరిగా మన దేశంలో కూడా కొన్ని ప్రదేశాలు ఉంటే టూరిజం పెరుగుతుంది. అందుకే దేశాన్ని రాష్ట్రాన్ని ఏలుతున్న వాళ్ళు దీన్ని తిరగ డెవలప్ చేసిండ్రు. ఇప్పటికీ 80 ఏళ్ళు దగ్గరకు వస్తున్నాయి. ఇంకా ఎన్నేళ్ళు వీళ్ళని పట్టించుకోకుండా ఆడవులని వదిలేస్తారో చూడాలి. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు వీళ్ళ బతుకులు కానొస్తలేవా? సమర్థ ప్రధానమంత్రి అని పొగిడే నరేంద్ర మోడీకి ఈ ఆడవిల్లల గోస కానొస్తలేదా? ఎంత గొప్ప పరిపాలకులో మనోళ్ళు అని పొగుడుతున్నారట ఈ వీడియోలు చూసిన జనాలు.